పంటను పండించి అమ్మ గర్భంలో మానవ మేధస్సు కందనంత ఎత్తులో ఈ మానవ నిర్మాణాకారాలను దేవుడు నిర్మిస్తున్నాడు. మాట్లాడనే అక్కమ్మ, దేవుడు నిర్మిస్తున్నాడు. ఆయన ఇస్తున్న ఆకారాలు ఇవి. తల్లి గర్భంలో నిర్మాణం చేపట్టి ఒకనొక సందర్భంలో ఈ భూమి మీదకి మనల్ని ప్రవేశపెట్టినవాడు ఆ పరలోకపు తండ్రి. ఎంతో కష్టంతో కూడుకున్నది ఈ యొక్క నిర్మాణాకారం అనేది. ఎంతో కష్టంతో కూడుకున్న నిర్మాణాకారం తల్లి గర్భంలో. ఎందుకంటే దీని యొక్క పరిస్థితి, దీని యొక్క ఆలోచన నీకు పట్టకపోవచ్చు. ఒక్కొక్క పార్ట్ గురించి ఆలోచిస్తే శాస్త్ర ప్రపంచానికి, వైద్య శాస్త్రానికి మతిపోయిన ఆలోచనలు. దీనిపైన పూర్తి అవగాహన ఏ మనిషికి ఇప్పటికి రాలేదండి, వైద్య శాస్త్రవేత్తలకు ఇప్పటికీ. ఎందుకంటే నడినెత్తి నుంచి అరికల వరకు అన్ని పార్ట్స్ గురించి తెలిసిన డాక్టర్ను, తెలిసిన వాడినని ఎవరు చెప్పుకోలేడు. ఒక్కొక్క పార్ట్ను పంచుకున్నారు అంతే, మనిషి వల్ల కాదు. జీవితం సరిపోదు ఇదో ఈ మానవ నిర్మాణాకారాన్ని చదవాలంటే. అందుకే ఒక్కొక్కరు ఒక పార్ట్ను తీసుకున్నారు, మన వల్ల కాదు. ఆ కన్ను గురించి ఎన్నో రోజులు కదా వాళ్ళు పరిశోధనలు చేస్తే, ఎన్నో రోజులు ప్రయాసపడితే ఇంకా ఈ కంటి గురించిన పూర్తి అవగాహన ఇంకా రాకపోవచ్చు, రాలేకుండొచ్చు. తెలిసింది కాస్తంత, ఆ కాస్తంతలో మనకు ట్రీట్మెంట్ అందిస్తుంటాం. గుండె విషయంలో కూడా తెలుసుకున్నది ఎంత అంటే పూర్తిగా అందింది అంటే అందలేదు. ఇంకా తెలుసుకున్నది కొద్దిగా, ఆ కొద్దిలోనే మనకు ట్రీట్మెంట్లు జరిగిస్తున్నాడు. అది దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంతో మనిషి దీనిపైన కదా ఆలోచనలు కలిగి అంతో ఇంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంత గొప్పది ఈ కట్టడం అనేది, అంత గొప్పదైన కట్టడం యొక్క విలువనికి ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు ఈ ఆకారంలో ఉన్న నీకు అన్ని భాగాలు బాగున్నాయి కాబట్టి దీని గురించి నీకు అంతగా మరి దీని యొక్క గొప్పతనం నీకు తెలియట్లేదు. ఒక కాలు, ఒక చెయ్యి పోయిన వాడి దగ్గరికి నీ వెళ్ళి ఆలోచించు, దీనికి విలువ ఏంటో ఆ చెయ్యి పోయిన వ్యక్తికి తెలుస్తుందండి. ఒక కాలు పోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పు, దీని యొక్క విలువ ఏంటో అతడు చెప్తాడు. ఒక కన్ను పోగొట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళు, కన్ను యొక్క గొప్పతనం ఏంటో అతడు చెప్తాడు. నీకు తెలియదు, కన్ను అన్ని బాగున్నాయి అవయవాలు కాబట్టి దీని గురించి అంతగా నీకు పట్టకపోవచ్చు. కానీ ఆ కన్ను లేనివాడు అసలు ఏమండి, 2 కాళ్ళు పూర్తిగా సగం భాగమే, పూర్తిగా అంటే కాళ్ళు ఉన్నాయా లేదన్నంత భాగం కూడా ఉన్నాయి, సగం భాగమే. ఖాళీ మొండెం మాత్రమే ఉన్న ఆకారాలను కూడా మనం చూస్తాం. వాళ్ళు ఎక్కడ